వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈ రోజు అనాలిసిస్ కి నేను ఒక టైటిల్ పెట్టాను, రోజా ఒక్కటి చాలు జగన్మోహన్ రెడ్డి కొంప ముంచడానికి అని చెప్పేసి నేను టైటిల్ పెట్టడం జరిగింది. ఆ అంశం గురించి మనం ఈ రోజు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ రోజున వైఎస్ఆర్సీపీలో రోజా కారణంగా చాలా మంది నేతలు సతమతం అవుతా ఉన్నారు. చాలా మంది నేతలు సఫికేషన్ ఫీల్ అవుతా ఉన్నారు. ఇంత డ్యామేజ్ అయిన పార్టీ ఆవిడ కారణంగా జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ ఆవిడ ఎందుకు ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు అనేది చాలా మందికి అర్థం కాని విషయం. మీరు ఒకసారి వైఎస్ఆర్సీపీని అబ్జర్వ్ చేసినట్లయితే గత ఎన్నికల కంటే ముందు, అంటే పర్టికులర్గా రోజా లాంటి వాళ్ళు, కొడాలి నాని కావచ్చు, వంశీ కావచ్చు, ఇలాంటి వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కూడా, వంశీ అప్పటికి టీడీపీలోనే ఉన్నారు, కానీ 2014లో కొడాలి నాని, రోజా లాంటి వాళ్ళు అటు అసెంబ్లీ కానీ ఇటు బయట కానీ ఇదే స్థాయిలో రెచ్చిపోయాడు మాటకు ముందు. సో వాళ్ళిద్దరి కారణంగా ఎన్నోసార్లు జగన్మోహన్ రెడ్డి కూడా అటు తన ప్రత్యర్థులకు టార్గెట్ అవుతూ వచ్చారు. ఆవిడ ఆఖరికి తన యాటిట్యూడ్ కారణంగా అసెంబ్లీ నుంచి కూడా సస్పెండ్ అయింది 2 years పాటు. సుప్రీంకోర్టు మెట్లెక్కినా సుప్రీంకోర్టు కూడా ఆ ఇష్యూ ఏదైతే ఉందో ఆ ఇష్యూని అసెంబ్లీ వేదికగా తేల్చుకోమని చెప్పింది, స్పీకర్ పరిధిలో ఉంది అని. అయినా ఆవిడ ఎక్కడ కూడా ఇలాంటి ఇష్యూలకి రిగ్రెట్ ఫీల్ అవ్వదు. ఎట్ ద సేమ్ టైం అటు జబర్దస్త్కి జడ్జిగా పనిచేసిన, అటు శేఖర్ మాస్టర్ లాంటి వాళ్ళతో కలిసి డ్యాన్స్లు వేసిన, ఎప్పుడు ఆవిడ ఎమ్మెల్యేగా ఉండి ఒక చట్టసభలని, ఒక ఉన్నతమైన చట్టసభలను రిప్రజెంట్ చేస్తూ ఉండి ఆవిడ అలా బిహేవ్ చేయకూడదనో, అలాంటి కార్యక్రమాల్లో ఉండకూడదనో, లేడీస్ని అందరినీ కూడా, మెజారిటీ లేడీస్ని బాడీ షేమింగ్ చేస్తూ ఉంటుంది. ఆ కార్యక్రమం అసలు ఒక ఫ్యామిలీ అంతా కూర్చొని చూడాల్సిన కార్యక్రమం కాదు. ఇలాంటి దగ్గులుబాజీ భాషని జనంలోకి తీసుకెళ్లి చొచ్చుకెళ్లేలాగా చేసింది అలాంటి కార్యక్రమమే. ఆ కార్యక్రమానికి ఆవిడ జడ్జిగా వ్యవహరించేది. తోటి కంటెస్టెంట్ల మీద, తన తోటి మహిళల మీద పంచులేస్తా ఉన్నా, బాడీ షేమింగ్ చేస్తా ఉన్నా ఆవిడ నవ్వుతూనే ఉండేది ఒక జడ్జిగా ఉండి కూడా. అది చాలా తీవ్రంగా ఆక్షేపణీయం. అందుకే ఆమె మీద రాజకీయాల్లో ఉన్నప్పటికీ, ఒక ఫైర్ బ్రాండ్ ఇమేజ్ వచ్చినప్పటికీ అంత నెగిటివ్గా పోర్ట్రైట్ కావడానికి కారణం ఇలాంటి యాటిట్యూడే, ఇలాంటి కార్యక్రమాలే. సో అయితే దానికి తగ్గట్టుగా ఆవిడ నోరు, ఆవిడ బిహేవ్ చేసే విధానం రోజాని ఎప్పుడు కూడా డిగ్రేడ్ చేస్తూనే ఉండింది. ఇదే రోజా నిజంగా రాజకీయాల్లో తను నిజంగా సబ్జెక్ట్ మీద ఫోకస్ పెట్టి, నిజంగా ఈ ఇష్యూస్కి అనుగుణంగా కానీ ఆవిడ మీడియా ముందు మాట్లాడుంటే నిజంగానే ఒక ఫైర్ బ్రాండ్కి వచ్చే ఇమేజ్ వేరు. అలా మాట్లాడితే సబ్జెక్ట్తో మాట్లాడేది వేరు. అండ్ కంపేర్డ్ విత్ రేణుకా చౌదరి అలాంటి వాళ్ళకి ఎందుకు వచ్చింది అంత ఇమేజ్? సో మనం మాట్లాడే భాష ఎప్పుడు మన అదుపులో ఉండాలి. మన మైండ్, మన భాష రెండు కూడా మన అదుపులోనే ఉండాలి. అవుట్ ఆఫ్ కంట్రోల్ అయితే దాన్ని రెప్లికా రోజాలాగే ఉంటుంది. ఆవిడ ఆ స్థాయిలో పార్టీని డ్యామేజ్ చేసినా జగన్మోహన్ రెడ్డి 2019లో అధికారంలోకి వచ్చాక ఆవిడ ఎంటర్టైన్ చేస్తూ వచ్చారు. ఎంటర్టైన్ చేయడం ఏ స్థాయిలో చేశారంటే, ఫస్ట్ టైం మంత్రి అవుతుంది అనుకున్న జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టారు. ఆవిడకి APIC ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత క్యాబినెట్ ఎక్స్పెన్షన్లో భాగంగా ఆవిడకి టూరిజం శాఖ మినిస్ట్రీ ఇచ్చారు. పార్టీ అధికారంలో ఉంది. జగన్మోహన్ రెడ్డి 151 సీట్లతో ముఖ్యమంత్రి అయ్యారు. ఆవిడ రెండోసారి ఎమ్మెల్యే అయ్యారు, అండ్ దాని మంత్రి కూడా అయ్యారు. ఇక ఆవిడ నోటికి అడ్డు ఆపు లేకుండా ఉండేది. ఏ స్థాయిలో రోజా మాట్లాడే వాళ్ళంటే ఆ స్థాయిలో ఆ పార్టీని కూడా డ్యామేజ్ చేసేవాళ్ళు ఆవిడ. అసలు ఆవిడకి అటు చంద్రబాబు నాయుడు, ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉండింది. ఒక పవన్ కళ్యాణ్, ఒక సుదీర్ఘ సినీ నేపథ్యం ఉంది వాళ్ళ ఫ్యామిలీకి కానీ ఆయనకు కానీ. అలాంటి వాళ్ళని నానా రకాల భాషలతో మాట్లాడేది ఆవిడ. అటు భువనేశ్వర్ని, ఇటు బ్రాహ్మణిని, అదేవిధంగా పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళని, ప్రతి ఒక్క అంశాన్ని రోజా టార్గెట్ చేస్తూ ఉండేవాళ్ళు ఆ రోజున. ఆఖరికి వైజాగ్ ఇన్సిడెంట్ గుర్తొస్తే ఇప్పటికీ పవన్ కళ్యాణ్ అభిమానులకు బ్లడ్ బాయిల్ అవుతూ ఉంటుంది. ఆ రోజు పవన్ కళ్యాణ్ జనవాణి జనసేన కార్యక్రమం కోసం వైజాగ్ వెళ్తే అదే రోజున ప్లాన్డ్గా వైఎస్ఆర్సీపీ మంత్రులతో కలిపి వైసీపీ గర్జన అని ఒక పేరు పెట్టి ఒక ప్రోగ్రామ్కి కాల్ఫర్ చేశారు. అక్కడ పవన్ కళ్యాణ్ అడ్డుకునే ప్రయత్నం చేయడం, ఆయన్ని హోటల్లోనే హౌస్ అరెస్ట్ చేసే ప్రయత్నం చేయడం, ఆయన అభిమానుల మీద, అక్కడికి వేలాది మంది తరలిస్తే వాళ్ళ మీద దాడి చేయడం. ఆయన ఎయిర్పోర్ట్కి వస్తా ఉంటే పోలీసుల రిక్వెస్ట్ మేరకు వెళ్ళిపోదాం, గొడవలొద్దు అని మిడిల్ ఫింగర్ చూపించిన విధానం అందరికీ గుర్తుండే ఉంటుంది పవన్ కళ్యాణ్ అభిమానులకి. అలా ఒక మంత్రి హోదాలో ఆవిడ బిహేవియర్ ఎప్పుడు కూడా ఉండేది కాదు. రోజాకి 2 సార్లు ఎమ్మెల్యే అయింది ఆవిడ. గాలి ముద్రకృష్ణ నాయుడు లాంటి ఒక వ్యక్తిని, ఒక సీనియారిటీ, ఒక నిజాయితీ, నీతి నిజాయితీకి నిలువుటద్దం అనిపించుకునే గాలి ముద్రకృష్ణ నాయుడు లాంటి వ్యక్తిని ఓడించింది ఆవిడ. లోకల్ ఈక్వేషన్స్ కారణంగా ఆయన ఓడిపోయారు ఆ రోజు. అదేవిధంగా ఆయన కొడుకు గాలి భానుప్రకాష్ని కూడా ఓడించింది 2019లో. వెంటనే మంత్రి అయింది. రాజకీయాల్లోకి వచ్చిన వెంటనే ఏం రాలేదు ఆవిడ. టీడీపీలో కూడా ఉంది ఆవిడ పొలిటికల్ కెరీర్ కొంత. అంటే వైసీపీలోకి వచ్చిన తక్కువ సమయంలోనే 2 సార్లు ఎమ్మెల్యే కావడం, వెంటనే మంత్రి కావడం. మహిళలకి రాజకీయాల్లో అవకాశాలే తక్కువ, అందులో కూడా వచ్చిన వెంటనే ఇన్ని అవకాశాలు వరుసగా రావడం అంటే ఏ స్థాయిలో తనని ఎన్హాన్స్ చేసుకునే అవకాశం ఆవిడకి వచ్చి ఉంటుంది. కానీ ఆవిడ ఎప్పుడు ఆ దిశగా ఫోకస్ పెట్టేవాళ్ళు కాదు. తన శాఖ కంటే ఇలాంటి బూతులు మాట్లాడడం మీద, ఇలాంటి పరుష పదజాలం మాట్లాడడం మీద, ఇలాంటి సదరు మహిళా నేతలను చూడకుండా వాళ్ళని బాడీ షేమింగ్ చేయడం మీద ఆమె ఫోకస్ పెట్టేది. ఈవిడితో పాటు చాలామంది మహిళా నేతలు ఉన్నారు వైసీపీలో. ఒక రెడ్డి శాంతి కానీ, అదేవిధంగా మనం చూస్తే ఒక విశ్వేశ్వర కళావతి కానీ,
ఇలాంటి వాళ్ళు చాలా మంది ఒక పుష్పశ్రీవాణి డిప్యూటీ సీఎంగా చేశారు, అదేవిధంగా ఒక సుచరిత హోమేష్గా చేశారు, ఒక వనిత హోమేష్గా చేశారు. అదేవిధంగా చూస్తే ఒక విడుదల రజని మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయేమో కానీ ఎక్కడ ఇలాంటి పరుషపద్యాలను మాట్లాడలేదు. వాళ్ళందరూ ఎంతో హుందా రాజకీయాలు చేశారు. ఒక విమర్శ ఉంటే దాన్ని రాజకీయంగానే చేశారు. చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ విమర్శించాలంటే ఈవేళలాగా అదుపు తప్పి అడ్డగోలుగా మాట్లాడిన సందర్భాలు అయితే ఏవీ లేవు. సో ఒక మహిళ, పర్టికులర్గా రాజకీయాల్లో ఉన్న మహిళ, ఒక సెలబ్రిటీ స్థానంలో ఉన్న మహిళ ఎలా ఉండకూడదు అనడానికి ఒక లైవ్ ఎగ్జాంపుల్గా నిలబడింది ఎవరంటే రోజానే. సరే, ఆవిడికి తోడు ఒక కొడాలి నాని కానీ ఒక వంశీ కానీ వత్తాసు పలుకుతూ ఈరోజు వాళ్ళు ఏ స్థాయిలో సపోర్ట్ చేశారు, ఆ పిడికడి మంది ఆ ముగ్గురో నలుగురో మాట్లాడిన భాషే సగం వైఎస్ఆర్సీపీ ఆ స్థాయికి పరిమితం అవడానికి 11 సీట్లు రావడానికి కారణం. ఈరోజు అలాంటి వాళ్ళందరినీ కూడా జనం ఓడించి ఇంట్లో కూర్చోబెట్టారు. సో దెబ్బకి తన మీద పడుతున్న కేసుల కారణమో తన వంశీ, తన ఆరోగ్యం బాగాలేని కారణంగా కొడాలి నాని, ఇలాంటి వాళ్ళంతా కూడా మొత్తం క్వైట్ సైలెంట్ అయిపోయినారు. కానీ రోజా మాత్రం ఈరోజు తన నోటికి ఎన్ని జరిగినా తన నోటికి అడ్డు ఆపు లేదన్నట్టుగా రెచ్చిపోతూ ఉంటుంది. ఈరోజు చూస్తే ఆ స్థాయిలో ఆవిడ ఓడిపోయిన నగరిలో 45,000 ఓట్ల పైచిలుకు ఓట్లతో గాలి భానుప్రకాష్ చేతిలో ఓడిపోయారు. అసలు ఇంకొకరైతే ఫేస్ కూడా ఉండదు రాజకీయాల్లోకి. కానీ ఈరోజు రోజా అంతే దారుణంగా మళ్ళీ తన భాషను ప్రయోగిస్తూ ఉంది జనం మీద, అటు తన ప్రత్యర్థుల మీద. జగన్మోహన్ రెడ్డి కంటే, ఆయన డైరెక్ట్ చేసే నేతల కంటే ఈమె ముందు వస్తుందన్నమాట. టీడీపీ నుంచో పవన్ కళ్యాణ్ నుంచో ఏమైనా జరిగితే ఎంత దారుణంగా మాట్లాడుతుందంటే, నిన్న మొన్న ఈ ఇష్యూ గురించే అసలు నేను మాట్లాడాలనుకుంది. ఇక్కడ ఏదైతే మహిళా నేతలకు సంబంధించి అసెంబ్లీ సమావేశాలు అయిపోయిన తర్వాత బడ్జెట్ సెషన్స్ కొన్ని కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ఆట విడుపుగా కొన్ని ఏదైతే క్రీడా కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది స్పీకర్ ఆధ్వర్యంలో. ఈ క్రమంలోనే ఎమ్మెల్యేలు అందరూ కూడా పాల్గొన్నారు, మంత్రులు కూడా పాల్గొన్నారు. ఆవిడ అనిత గురించి కామెంట్స్ చేస్తూ ఉన్నారు. హోమిష్గా ఉన్న అనిత గురించి, ఆవిడ బాడీ లాంగ్వేజ్ గురించి, అదేవిధంగా ఆవిడ పాటలు పాడితే పాటల గురించి, డ్యాన్స్ వేస్తుందని చెప్పేసి, అదేవిధంగా కూకు అని అరుస్తూ ఉందని చెప్పేసి, అది స్పాంటేనిటీగా వచ్చేది ఆ డైలాగ్స్ అన్నీ కూడా. అక్కడ అంత స్పాంటేనియస్గా వాళ్ళందరూ కలిసి ఆడుకుంటూ ఉన్నారు కాబట్టి ఒక ఫ్యామిలీ లాగా దాంట్లో ఏం చూడాలి మనం? ఒక పాజిటివిటీ కదా చూడాలి. మీలాగా అసభ్యకరంగా ఎవరితో పడితే వాళ్ళతో డ్యాన్స్ వేయలేదు కదా, ఏది స్టేజ్ల మీద డ్యాన్స్ల మీద. మీ వీడియోలు ఎన్ని ఉన్నాయి? మీలాగా వికృతమైన భాష ఎప్పుడు కూడా వాళ్ళు మాట్లాడలేదు కదా. ఈవెన్ మీ పార్టీ మహిళా నేతలు కూడా ఎవరు మాట్లాడలేదు, మీరు తప్ప. ఎంత దారుణంగా ఆవిడ టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తా ఉందంటే అటు లోకేష్ని కానీ చంద్రబాబు నాయుడు కానీ. మొన్న అంతే బిఆర్ నాయుడుకి సంబంధించిన విమర్శ వస్తే రాజీనామా చేయమని డిమాండ్ చేయడం వరకు ఎవరైనా వెల్కమ్ చేస్తారు. మీరా మాట్లాడాల్సింది రోజా గారు పద్ధతుల గురించి, ఏదైతే సిద్ధాంతాల గురించి రోజా మాట్లాడుతా అంటే నవ్వు వస్తుంది అందరికీ. ఈ బిహేవియర్ చూసి ఈరోజు వైఎస్ఆర్సీపీ నేతలే చాలా మంది ఫీల్ అవుతా ఉన్నారు. ఈ రోజా కారణంగానే మేము ఇబ్బంది పడుతున్నాం అనేది చాలా మంది నేతలు చెప్పుకుంటూ ఉన్నారు. వెనక ఆవిడకి వినిపిస్తుందో లేదో కానీ కనీసం జగన్మోహన్ రెడ్డికైనా ఇది వినపడాలా. ఇలాంటి నేతలను తయారు చేసి జనం మీదకి వదిలి జగన్మోహన్ రెడ్డి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారనే దాన్ని ఒకసారి ఆయన ఆలోచించుకునే ప్రయత్నం చేయాలి. రోజా మాట్లాడడం వరకు ఓకే, కానీ ఆ భాష, ఆవిడ వాడే భాషను మాత్రం అంత ఈజీగా ఎవరు తీసుకోలేకపోతా ఉన్నారు. తన ఓటమికి కారణం ఏంటి, తన ఈ స్థాయిలో డిగ్రేడ్ అవడానికి కారణం ఏంటి, సోషల్ మీడియా ఓపెన్ చేసి తన మీద ఇంత నెగిటివిటీ స్ప్రెడ్ అవడానికి కారణం ఏంటి అని రోజా ఒక్కసారన్నా క్రాస్ చెక్ చేసుకుని ఉంటే ఆవిడకి ఈ పరిస్థితి వచ్చిండేది కాదు. ఆవిడ ద్వారా ఆ పార్టీకి కూడా ఈ స్థితి వచ్చిండేది కాదు. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు యూట్యూబ్ ఛానల్.